దేవునికి స్తోత్రములు. ఆహ్వానించిన ప్రాఫిట్ సహోదరి గారికి, ఈ దినము దైవ సందేశములుగా వచ్చిన రెవరెండ్ డాక్టర్ శ్యామిలయ్య గారికి, వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, విశ్వాసమైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు డేవిడ్ పాల్. రెవరెండ్ డాక్టర్ ఆర్ఆర్కే మూర్తి గారి పర్సనల్ రైటర్, ప్రేమధార రేడియో టీవీ ప్రోగ్రామ్స్. ప్రేమధార కంటే ముందు శాంతి మార్గం వచ్చింది. అప్పుడు నాకు 76లో పరిచయం అయ్యారు. దాని తర్వాత ప్రేమ ద్వారా ప్రసంగాలు మొత్తం బైబిల్ అంతా వారు డిక్టేట్ చేస్తే చేయితో రాసే కృప దేవుడు ఇచ్చాడు. ఆ దినాల్లో కంప్యూటర్ లేదు కాబట్టి చేయితో రాయాల్సి వచ్చింది. టీవీలో ఎవరు చెప్పినా డైరెక్ట్గా చెప్తారు, కానీ రేడియో పద్ధతి అది కాదు. రేడియోలో ఎవరు ప్రసంగం చేసినా ముందు స్క్రిప్ట్ రాయాలి. బైబిల్ అంతా ప్రతి వచనాన్ని ప్రసంగం చేయితో రాసిన వారు ఫస్ట్ ఇండియాలో ఆర్ఆర్కే మూర్తి గారు, రెండవది జోషన్న గారు, మూడవది ఆర్ఆర్కే మూర్తి డిక్టేట్ చేస్తే నేను రాశా. దేవుడు ఆ భాగ్యం నాకు ఇచ్చాడు. నాకు, నా వంశానికి దీవెన. ఏది ఏమైనా సరే దేవుడు భూమి ఆకాశాలకు సృష్టికర్త. ఆయన పిల్లలమే మనమంతా. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎటు చూసినా క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే భాషాంతరం నా దేవుడు మనకు తోడని అర్థం. యేసు క్రీస్తు నందు దేవుని స్వరం మనకు వినబడింది, దేవుని స్వరూపం మనకు కనబడింది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారంగా క్రీస్తులో ఉన్నది అన్నాడు భక్త పౌలు. చాలామంది యేసు ప్రభు అమెరికా దేవుడు అంటారు. కాదు, ప్రపంచం మొత్తం 5 ఖండాలు. 5 ఖండాల్లో పెద్దది ఆసియా ఖండం. ఆసియా ఖండంలో ఇండియా ఉంది. యేసు ప్రభు జన్మించి ఆసియా ఖండంలోనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఎవరైనా అమెరికా దేవుడు అంటే కాదు, ఆసియా ఖండము ఇండియా దేవుడు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని చరిత్ర చెబుతోంది. హిందువైనా ముస్లిమైనా క్రైస్తవుడైనా తెలుసో తెలియకునో క్రీస్తు మాట తప్పకుండా చెబుతున్నాడు. క్రీస్తు శకమని చెప్పాలి, క్రీస్తు పూర్వమన చెప్పాలి. కనుక యేసు ప్రభు చరిత్రకే దేవుడు. యేసు ప్రభు జన్మించినప్పుడు జ్ఞానులు 3 వస్తువులు ఆయన కారణాలుగా ఇచ్చారు. మొదటిది ఏమిటి? బంగారము. అంటే యేసు ప్రభువు దేవుడు అని అర్థం. రోమాపత్రిక 9:5 యేసు సర్వాధికారి దేవుడు అని రాయబడింది. హెబ్రీ పత్రిక 1:6 యెహోవా దేవుడే యేసును దేవా అన్నాడు. తీతు పత్రిక 3:5 మహాదేవుడని రాయబడింది. అది బంగారం, దాని యొక్క విలువ. రెండవది కాదు, సాంబ్రాణి. సాంబ్రాణి అంటే అర్థం ఈయన పరిశుద్ధుడు, పూజార్హుడు, ప్రధాన యాజకుడు అని అర్థం. హెబ్రీ పత్రిక 4:16 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభవము లేనివాడు కాడు గాని మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. కనుక సాంబ్రాణి అంటే ఈయన పూజార్హుడు, ప్రధాన యాజకుడు అని అర్థం. మూడవది గోలము కాదు, బోలము. బోలము అంటే అర్థం చేదు అని అర్థం. ఈయన శ్రమ బాధితుడు అని అర్థం. యేసు ప్రభు జననములో కూడా శిలువ మరణాత్యాలయని వెంటాడాయి. హేరోదు చంపాలని తిరుగుతున్నాడు. జననమే, కానీ శిలువ మరణాత్యాలయను వెంటాడుతున్నాయి. కనుక బోలము అంటే అర్థం చేదు అని అర్థం, శ్రమ బాధితుడు అని అర్థం. సర్వమానవాళి పాపం కొరకై కలవరి శిలువలో చేతులు చిరకగా పుచ్చుకొని మరణించి తిరిగి లేచిన దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మొదటిసారి వచ్చాడు శిశువుగా, రెండోసారి రాబోతున్నాడు రాజులకు రాజుగా. యేసు ప్రభు మొదట వచ్చాడు శిశువుగా వచ్చాడు, కానీ ఇప్పుడు ఆయన శిశువు కాదు. ఇప్పుడు దేవతలకు దేవుడు, దేవాది దేవుడు అతి త్వరగా రాబోతున్నాడు. బైబిల్ ప్రవచనాలన్నీ దాదాపుగా నెరవేరాయి. ఇప్పుడు నెరవేరవలసిన ప్రాముఖ్య ప్రవచనం యేసు ప్రభువు తిరిగి రావడమే. ఇది కంప్యూటర్ యుగం నిజమే, కానీ కంపు కొట్టే యుగం. కనుక ప్రియులారా, యేసు ప్రభు ఈలోపు జన్మించింది ఎందుకు అంటే పాపిని విడిపించడానికి. రక్షణ లేని వారు రక్షించబడాలి, రక్షించబడిన వారు అభివృద్ధి పొందాలి. అది దేవుని చిత్తం. రక్షించబడిన వారు రక్షించబడాలి, రక్షించబడిన వారు ఆధ్యాత్మిక అభివృద్ధి పొందాలి. అది దేవుని చిత్తం. ఎఫెసు పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాం. కొంతమంది మేము దినకరలాగా ఉండాలనుకుంటారు.
కొంతమంది మేము భక్త శివులాగా ఉండాలనుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. కానీ దేవుని చిత్తం ఏమిటి అంటే మనము యేసు వలె ఉండాలి. పులి కడుపులో పుట్టి మేకలు అరవకూడదు, పులి వంశానికి అవమానం. అలాగే మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యూదాగోత సింహం, ఆ సింహ పిల్లలాగే మనం ఉండాలి. కనుక ప్రియులారా ముగిస్తున్నాను. మొదటిసారి వచ్చాడు యేసు శిశువుగా, రెండోసారి రాబోతున్నాడు రాజులకు రాజుగా. అందుకని అంతవరకు సహిద్దాం, ఈ ప్రపంచాన్ని జయిద్దాం. కాలాంతముందు మన వంతులు యేసయ్య చెంత నిలుద్దాం. ముందుంది ఆట యుద్ధం, అందుకు కావాలి మనందరం సిద్ధం. చివరిగా ఒక్క నిమిషం ఇక కవిత రాసినది చదివి వినిపిస్తాను. సదాకాలం యెహోవా యందు నా గునిలుపుచున్నాను అన్నాడు భక్త దావీదు. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు భక్త పౌలు. అలాగే మనందరి అద్దరి ఆధ్యాత్మిక సిరి యేసు కల్వరి, మనందరి పాపాలు క్షమించుటకు యేసయ్య ఎక్కారు కల్వరిగిరి. విశ్వాసులు ప్రార్థించాలి ఒక చోట చేరి, భక్తులు మోగించాలి సువార్త విజయబేరి. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, పరిశుద్ధాత్మ నా సహకారి అంటూ సాగాలి మనందరి అంతిమ గురి. అంతవరకు సహించి ఈ లోకాన్ని జయిస్తే పరలోకం తప్పనిసరి, వెనుదిరిగితే నరకానికే సరాసరి. సోదరా సోదరి ఏది నీ గురి, ఆలోచి నిర్ణయించుకో ఇప్పుడే మరి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. గట్టిగా చప్పట్లు కొడదామండి. తర్వాత డాక్టర్ శ్రావణ్ గారు ఒక 2 సెకండ్ గ్రీటింగ్స్.